ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మా చెల్లకట్ట కొద్దిగా పో మా అమ్మమ్మ తెచ్చింది ఇవి. అమ్మ ఇంటికి అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది? ఇగో అమ్మమ్మ రోజు కైకిలు పోతుంది కదా, వచ్చేటందుకు వీలు కాదురా. మీకు హాలిడేస్ వస్తాయి కదా, వచ్చినాక నేనే రమ్మంట. ఇప్పుడు అమ్మమ్మ గురించి ఎందుకురా? అమ్మ మేమిద్దరం ఆడుకోగా చిన్న శ్రీహాన్ బనానా తెచ్చుకొని తిన్నారు. వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ తెచ్చిపెట్టిందట. చెల్లకు నాకు ఎంత అడిగినా అస్సలే ఇయ్యాలి. అందుకే మన అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నా. అమ్మమ్మ లేకుంటే ఏంది నాన్న, నేను డాడీని తీసుకురమ్మంటది. ఏందే వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఎవరు కనబడుతుర్రీడా? పిల్లలతోటే మాట్లాడుతున్నా, కనబడతలేదా? ఏంటిదట? పిల్లలకు బనానాలు కావాలట. బనానా? డాడీ మాకు బనానాలు కావాలి. చిన్న శ్రీకాంత్ బనానా తెచ్చుకొని తిన్నారు. మాకు ఇమ్మంటే అస్సలే ఇయ్యాలి. ఎప్పుడు పడితే అప్పుడు బనానా అడిగితే ఎక్కడి నుండి వస్తాయి? పిల్లలకన్నా తెలియదు, నీకు కూడా తెలియదా? వాళ్ళు చెప్పే ముచ్చట అనుకుంటా మంచిగా కూర్చున్నావు. నీకేమన్నా కొంచెమన్నా ఆలోచన ఉన్నదా? ఎప్పుడు అడగద్దో ఎప్పుడు అడగాలనో పిల్లలకేం తెలుసు? అప్పటికి పనికోయి రాంగా రజనాన్ని పట్టుకరా. ఇవాళ నేను పనికోతలేను. రవిగనాల గుడిసె కాడ దావత్ ఉందట, నేను ఆడికే పోతాను. ఓ రోజు దావత్ అని, ఓ రోజు దినాలని, ఓ రోజు పంచాయతీ అని, ఓ రోజు పెళ్ళని రోజు ఇవే పెట్టుకో. ఇక మన పనులు చేసుకునేది ఎప్పుడు? నిన్న రాత్రే కదా రాజ్కుమార్ అన్న వచ్చి పొలానికి మందు కొట్టాలి రమ్మన్నాడు. పోకపోతే ఎట్లా? మాట పోదా? ఏహే ఇంకా మాటలు ఏముందే, నేను గవాన్ని పట్టించుకోను. నేను దావతి కోవడమే ముఖ్యం. మంది పళ్ళకే తిరిగినాక మన పనులు చేసుకునేది ఎప్పుడు? ఇంట్లో ఒక రూపాయి లేక గోస గోస అవుతుంది. అగో పొరాళ్ళకి బట్టలు కూడా లేవు. ఇయ్యాల రేపు పని కోతవేమో వచ్చిన పైసలతోటి అంగడిలా 2 జతల బట్టలు తెద్దామనుకున్నా. ఇగెప్పుడు నువ్వు చేసేది? ఏందే నన్ను పనికోమంటున్నావు? నేను అద్దానంగా కైకిలు పోతున్నావు గానే, మరి నీ పైసలు ఏం చేస్తానవే? నేను చేసిన కైకిల్ పైసలన్నీ నీకు తెలియకుండా బంగ్లాలు భవంతిలు కడతాన్నా. నీకు తెలియదా? ఏందే ఎటుకరా మాటలు బాగా అయితేనాయి. బాగా కాకపోతే ఏంది? మీద మాట్లాడగానే అయిపోయినా ఇంట్లోకి ఎట్లెళ్తావు అనుకుంటున్నావు? ఉప్పులు పప్పులు కూరగాయలు పాలు పెరుగు వట్టిగాయనా కడుపులకి? నువ్వు పనికోక ఎన్ని రోజులు అవుతుంది? ఇంట్లోకి పైసలకి ఎన్ని రోజులు అవుతుంది? ఒక్కదాన్ని ఎన్న నెలలు తీసుకురావాలి? ఇగో నాకు నీ లెక్క పైసలకి వేసుకున్నాడు అవసరం లేదు. నాకు పని చేయబుద్ది అయితే పనికోతా, లేకపోతే ఇంట్లో వంట. కొత్త వాళ్ళ తిని ఎల్లెలకా వండటానికి ఇంట్లో ఒక్కనే ఉన్నా అనుకుంటానవా? నీకు నువ్వు తినుకుంటావంటే మా కడుపులు ఎట్లా నిండాలి? పొరాళ్ళ బతికేం కావాలి? ఇంకెప్పుడొస్తుంది? పని చేయాలి, 4 రూపాయలు సంపాదించాలన్న సో ఎప్పుడొస్తుంది? ఏందే నోడికి ఎంత అంతే మాట్లాడుతున్నావు? నువ్వు నా పని చేద్దాను ఆయన వారే బొక్కలు బొక్కలు ఇస్తా బిడ్డ. పిల్లల ముందు ఇలువ తీసుకుంటే ఎందుకని ఇడిచిపెడతానా బిడ్డ, లేకపోతే నేను నరికి పోగులు ఎత్తా. నేను పోయే కాడికి పోకుంటుంటానా, వచ్చే కాడికి రాకుంటుంటానా? ఎవడైనా నాపేది?
పోతానా దుకాణంలోకి పోతాను పిల్ల. నేను పోయి అత్త ఏం తేవాలి 2 కోడిగుడ్లుదే. సరే పిల్ల నోటి నిండా అమ్మమ్మ అని పిలిచే వరకు నా మనవరాళ్ళు యాదికొచ్చారు. 4 వద్దులాయే. ఈ వరకు ఫోన్ కూడా చేయకపోయే. అప్పటికి నా బిడ్డకు ఫోన్ చేయాలి. పిల్లగాళ్ళు ఎట్లున్నారో ఏమో. పిల్లగాళ్ళు కళ్ళ మెదిలినట్టు అవుతాండ్రు. ఈ ఫోన్ ఏమో నాకు గలపరాదాయే. నా బిడ్డనేమో ఫోన్ చేయకపోయే. ఎట్లా ఇది ఎట్లొత్తుడు? ఇంకా అమ్మమ్మ పిల్ల ఇంట్లో పిన్నికి ఫోన్ చేయి. సరే అమ్మమ్మ భవాన్ అని ఉంటుంది. ఇక అమ్మమ్మ కలిపి నేను ఎంచుకోతున్నా. సరే. అమ్మా చెప్పే. హలో బుజ్జి, మంచిగున్నావా బిడ్డ? ఏంది బిడ్డ మాట్లాడవు? పిల్లగాళ్ళు మంచిగున్నారా? ఏంది బిడ్డ ఫోన్ చేసేదాకా చేయకపోతివి? 4 వద్దులు అవుతుంది. నాకేమో ఈ ఫోన్ చేయరాదాయే. ఏమని చేయండి? నా బతికి ఏం మంచిగా ఉన్నదని చేయాలి. తెల్లారితే పొద్దుతే కంపెనీనే పని ఊతలేడు, 1 రూపాయి తెత్తలేడు. తిన్న బుక్కడ కూడు కూడా పేన పట్టకుండా చేస్తాండే. నేను పని కోదామన్నా నన్ను కూడా పోనిత్తలేడు. ఇంట్లోనే ఉంచుతాడు. ఏం చేసినా అనుమానపడతాను. పొలాలకు వేసుకుందామంటే బట్టలు కూడా లేవే అమ్మా. అయ్యో గట్ల చేస్తాండా? నా బాధలు చెప్పి నిన్ను బాధ పెట్టడు తప్ప ఏం లేవే అమ్మా. సరతి బిడ్డ, నేను రేపు పొద్దుగానే అత్త. నువ్వు పిల్లగాండ ముందట బాధపడుకుంటుండకు. నువ్వేం రంది పెట్టుకోకు. నేను రేపు పొద్దుగానే అత్త. సరే అమ్మా. సరే బిడ్డ ఉంటానా? అన్ని తిన్నుడు అది స్వీట్. ఏమైంది మిల్కీ? ఏమైంది స్వీటీ? ఎందుకు కొట్లాడుతురు బిడ్డ? మనిషికొకటి తీసుకోరి. కూర్చోరా. మందేస్తూ చిందేరా పెద్దేస్తూ మందేరా. ఏం చెప్తున్నావే? దాంట్లో మొత్తం పోయింది. అరే మిల్కి, అరటి పని ఎక్కడదిరా? ఏయ్ ఎక్కడిది ఇది? నేనే తెచ్చిన. నేను నువ్వు వెంకటక్క ఓ ఫంక్షన్కి వంటలు చేయవేనా రాంగా తీసుకొచ్చిన. ఏందే వంటలు అంట పోయినావా? వంటలు అంట పోయినావా? ఇంకేమైనా దగ్గరకన్నా పోయినావా? ఏందే గట్ల చూస్తున్నావు? నాకు చెప్పిపోయినావు ఏంది? నాకెందుకు చెప్పలేదే? నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు? ఎందుకు పోయినావు నాకు చెప్పకుండా? నువ్వే పనికి పోవు. పోతా అన్న నన్ను కూడా వద్దంటావు. ఇంట్లోకి ఎట్లా గడవాలి? నేను ఏడికి పోయినా ఆ వెంకటక్కని అడుగు తెలుస్తుంది. వెంకటక్క నేనెందుకు అడుగుతానే? నువ్వు ఎవరికి చెప్పిపోయావు? ఎందుకు పోయినావు చెప్పు. నన్ను అడిగినవా? నన్ను అడిగినవా అంటున్నా. నువ్వు పోయిన పనికి ఎన్ని పైసలు వచ్చినాయి? ఎన్ని పైసలు వచ్చినాయి? గంట 2 గంటలకు ఎన్నొస్తాయి? ఏదో పిల్లలు అడిగారు కదా అని రాంగ్ అరటి పండ్లు పట్టుకొచ్చిన. ఇంట్లోకు చక్కెర లేదు, చక్కెర తీసుకొచ్చిన. బట్టలు విందామంటే సర్ఫ్ లేదు, సర్ఫ్ పట్టుకొచ్చిన. ఇంకేడుంటాయి పైసలు? నువ్వేంది కైకిలే కానీ పైసలు ఎందుకుండే? నువ్వు కైకిలు పోయినావో ఇంకేమని దగ్గరికి పోయినావో? ఏమేరకా నేను కైకిలు ఎవరు పోమన్నాడే? ఎవరిచ్చే తిద్దామని పోయినావు?
ఎవరి చెత్తితో అనవేనమే నువ్వు కాయకిలి? నీ కడుపు సుఖమే చూసుకున్నావు కానీ మా కడుపు లాకలు ఎప్పుడన్నా చూసినావా? నువ్వు పోయి నీ కడుపు నింపుకొని వచ్చినావు. పొరాన్ లాకలి ఎవరు చూడాలి? నేను పోయింది కైకిలికే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను వంట చేయడానికే పోయినా. నేనే తప్పు చేయలే. మంచిగున్నారా బిడ్డ? ఇప్పుడే వస్తున్నావా అమ్మ? ఇప్పుడే వస్తాను బిడ్డ. ఎందుకు వచ్చినావు అత్తమ్మ? బిడ్డను తోలుకోదామని వచ్చినావా? తోలుకోపోయేది ఉంటే ఇటు మోకన రాకమని చెప్పినా కదా నీకు. ఏందల్లుడు గట్ల మాట్లాడతాను? నేను పిల్లగాళ్ళను నా బిడ్డను చూసిపోదామని వచ్చిన, తీసుకుపోవడానికి కాదు. అయినా ఇంకెన్నొద్దులు నా బిడ్డను నా ఇంటికి తోలుకుంటుంటావు బిడ్డ. నాకెవరున్నారు బిడ్డ? మీరు తప్ప. అత్తమ్మ, నీ బిడ్డ నాకు ఇచ్చి లగ్గం చేసినావు అంతే. నీ బిడ్డకి నేను బువ్వ పెట్టనా? నీ బిడ్డనే సాధనా? సాదుకో బిడ్డ, నేను అద్దంటలేను. కానీ నెలకో 6 నెలలకో నా బిడ్డను నా ఇంటికి 2 వద్దులు పంపిస్తే నాకు సంబరం అనిపిస్తుంది. గుడ్డి కొంగోలే ఒక్కదాన్నే ఉండబడుతుంది. మంది పిల్లగాళ్ళని చూసుకుంటా సంబరపడుకుంటా బాధపడాలి. నా బిడ్డలు నీటి కాడ ఎట్లుంటారు? నా బిడ్డలు నా ఇంటికైనా ఉంటారు. సంబరపడతా నేను వాడాలి, నువ్వు కాదు. ఎట్లా వచ్చినావో గట్లనేవో. ఇంటికి వచ్చిన మా అమ్మతోటి గట్ల మాట్లాడబడుతుంది. అది ఇంకా గన్మ కూడా దొక్కలేదు. అప్పుడు బొమ్మన పడుతుంది. ఏందే మీ అవ్వ వచ్చిందని బాగా ఎగురుతున్నావు? దౌడలు వలుగుతాయి. వచ్చి చూసి పోవుడే, నువ్వు ఊళ్ళు లేదు. చెప్పు మీ అవ్వకు. అల్లుడు, నా బిడ్డ నా ఇంటికి తోలియకుండా మంచిదే కానీ నా కళ్ళ ముందట నా బిడ్డను బాధయ్యకయ్యా, నీకు దండం పెడతా. రాగా పిల్లగాళ్ళకు కొత్త బట్టలు తీసుకొచ్చిన. ఇగో వేసుకోరు బిడ్డ. అంటే నేను పనికి మాలోని, నేను ఏం పని చెయ్యా? నేను సవటని నా కడుపున పుట్టిన బిడ్డలకు కూడా నేను ఏం కొనియ్యా. నువ్వు కొనిస్తేనే వాళ్ళు తింటారు. నువ్వు కొనిచ్చిందే వాళ్ళు బట్టలు వేసుకుంటారా? ఇటే నన్ను అడగండి, నువ్వు ఎట్లా తీసుకొస్తావు? నా ఇద్దరు తీసుకొస్తావా? ఏ వెలిగే బిస్కెట్ వారై. ఏందే బాగా ఎడతాను? ఎట్లా తెస్తుంది? మీ అబ్బాయి ఎట్లా తెస్తుంది? నేను సవడనా? నేను మీకు ఏం పెడతలేనా? నా బిడ్డలు నేను పెట్టుకోనా? ఎక్కెడతానే మెడలు ఎరుగుతాయి. అది బిడ్డ, నేను పోతా. నా బిడ్డను ఏమనకు, నీకు దండం పెడతా. అద్దు బిడ్డ, నేను అద్దు, ఇల్లు వద్దు. ఏదో పానం కొట్టుకొని పిల్లగాళ్ళని చూసిపోతా, నిన్ను చూసిపోతాను వచ్చిన. ఇక నేను పోతా బిడ్డ, ఏడు ఆగే అమ్మ. అద్దు బిడ్డ, ఇక నేను పోతా.
ఇంట్లోకో అవ్వ చూడుతోనే ఎగేసుకొని పోదాం అనుకున్నావా? నడు. రాజక్క, ఓ రాజక్క. చిన్నమ్మ ఇట్లా వచ్చినా అవ్వలేదా బిడ్డ? అవ్వలేదు, పోయింది. ఏం పని మీద వచ్చినా చిన్నమ్మ? మొన్న నూనె ప్యాకెట్ అవ్వ దగ్గర నుంచి బదులు కొంటవేనా ఇస్తానొచ్చిన. ఇప్పుడే కాదు ఎవరి ఇంటికో పోయింది. చిన్నమ్మ మొన్న షెల్లోళ్ళ ఇంటికి పోయినావేమో, తీసుకొచ్చినావా షెల్లను? ఏం దొరేటట్టున్నాడు బిడ్డ. నా రాత ఏం మంచిగా లేదు. నా రాత ఏం మంచిగా లేదంటే నా కడుపులో పుట్టిన బిడ్డ రాత కూడా ఏం మంచిగా లేదు. పోరిని ఊకే కొట్టుడు, తిట్టుడు, గుడిపించుడు, పోరి మీద అనుమానం పడుడు, అంత లొల్లిళ్ళు అంగళ్ళు. మొన్న నా పొద్దులు పానం కొట్టుకుంటానని ఇంటికి పోయి చూసేస్తాను పోయినా. నా ఉంగటిని పోరిని ఎటు పడతాడు, తిడతాడు, కొడతాడు. కూరగాయలు తింటలేదమ్మా, ఏం మంచిగా లేదమ్మా, కడుపు నిండా తిండి పెడతలేనమ్మా అంటే పానం కొట్టుకొని కూరగాయలకు ఒక బిస్కెట్లు, కొత్త బట్టలు పట్టుకోలేదా. ఇంత కోపం మీద బట్టలు నానకొట్టిండు. అరే నీ ఆయనకేమన్నా రోగమానే? ఇవాళ రేపు గుడిసెలు ఉన్న వాళ్ళు అసలు మంచిగా చూసుకుంటారు. అయినా చూసుకొని సాత కాకపోతే సపరేట్గా తీసుకురా, మనం చూసుకోమా? చిన్నప్పటి నుంచి ఆయన దాంతోనే పెరిగిందా అది? ఏమికి వెళ్తానే వేసిందమ్మా? గన్ని చేస్తా అంటే నువ్వు ఎట్లుకుంటాను? అదేమన్నా గాలికి కుట్టి గాలికి పెరిగిందా? ఆయన చూసుకోకుంటే ఇంటికి తీసుకురా, మనం చూసుకుందాం. ఆయన ఎట్లా బతుకుతాడో బతకని. దానికి అవగారి లేదా, మనం చూసుకోమా? నువ్వు పోకుంటే చెప్పు, నేను పోయి తీసుకొస్తా. అది బిడ్డ, నేను పోతేనే పెద్ద చిన్న లేకుండా అంత తీసి పారేసినట్టు మాట్లాడిండు. నువ్వు పోతే ఎటు పడతాడే మాట్లాడతాడు. ఇక నేనే 4 వద్దులు వెనక్కి పోయి ఏటైతే నా బిడ్డలు నా పిల్లగాళ్ళని తోలుకోనంతా. ఆయన ఎట్లన్నా బతకని, ఎట్లా నాకు తలగని. ఎన్ని రోజులని భయపడుకుంటూ ఉంటావు? పోయి తీసుకురా, అవసరాలతో 4 పెద్ద అవసరాలు తీసుకోపోదాం. సరే, నువ్వు ఏడవనే ఏడవకు చిన్నమ్మ. చిన్నవి ఉన్నన్ని రోజులు ఏడ్చుకుంటూనే ఉన్నావు. ఇప్పుడు వాళ్ళ బతుకు చూసుకుంటే ఏడ్చుకుంటూనే ఉంటాను. నీ బతికే ఏడ్చుడానే, అస్సలే ఏడవకు. పోయి తీసుకొద్దాం, మనమే చదువుకుందాం. సరే బిడ్డ, ఇక నేనే ఏదన్నా ఒకటి చేసి తీసుకొస్తా. ఇక నేను పోయేస్తా. మీ అవ్వ వచ్చినాక చెప్పు. బజార్లో చూసుకోవాలనా? ఇంట్లోకి వచ్చి చూసుకోరాదా? ఏ మిల్కే, నాడు ఇంట్లోకి, ఇంట్లోకి రారే. రామ్మ ఇంట్లోకి పోదాం. అసలు బిడ్డ నేను రాను. నువ్వే నీ బట్టలు నుండి పిల్లగాళ్ళ బట్టలు చదువుకొచ్చుకోపు, మన ఇంటికి పోదాం. ఏడికే పోయేది ఏంది? ఇన్ని రోజులు పిల్లగాళ్ళు అయ్య లేకుంటే ఎట్లా బతుకుతారో ఏమో అనుకున్నా బిడ్డ. మొగతో లేని బతుకు ఎట్లుంటుందో ఏమో అని నీ గురించి ఆలోచించిన. కానీ ఆ మొగడు ఉంటేది లేకుంటేది బిడ్డ. పా మన ఇంటికి పోదాం. నేను చదువుకుంటా పా బిడ్డ. చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు సాది పెంచిన, ఇప్పుడు చదువుకోనా బిడ్డ. చెట్టు కాయ పర్వా. పా బిడ్డ మన ఇంటికి పోదాం. నువ్వు బాధలు పడ్డ కాడికి చాలు బిడ్డ, నువ్వే బాధలు పడకు. పా. నన్ను కాదా నువ్వు ఎట్లా పోతావే? మీ అబ్బాయికి చెప్పినాక ఇక్కడికి రావద్దని. ఎందుకు రమ్మన్నావే? అంటే నేనంటే నీకు భయం లేదు, నా మాట్లాడ నీకు విలువలేదు. విలువలేదా నా మాట?
ఇన్ని రోజులు నువ్వు మెదిలిన తీరికి, నువ్వు అన్న మాటలకి, నువ్వు అనుమానించిన తీరికి, నువ్వు కొట్టిన దెబ్బలకి ఎవతుంటది? తాళనే బంధం, పిల్లలనే బంధం లేకపోతే నిన్ను నిడిచిపెట్టడానికి నించని జాలది క్షణం పట్టది. అయినా ఎందుకు రుణో తెలుసా? ఇయ్యల మారుతావో రేపు మారుతావో అన్న ఆశతోటి నీతో బతుకుతున్నా, కానీ నువ్వు మారవు. అందుకే నేను మా అమ్మ దగ్గరనే బతుకుతా. ఏందే నువ్వుకెత్తాను నన్ను? మీ అబ్బా బలం చూసుకో నానే. ఇప్పుడు వచ్చి పీకేది మీ అబ్బా బలం చూసుకుని ఎగురుతానావానే? అబ్బ బలం లేదు, అయ్య బలం లేదు, నా రెక్కరే నాకు బలం. ఎవరు చేసి పెట్టాల్సిన అవసరం లేదు. నా కష్టం నేను చేసుకొని తింటా, మా అమ్మతోటే నేను బతుకుతా. ఈడుండా నేను. ఈడుండవా? నాకు తెలుసే, నాకు తెలుసు నువ్వు ఎందుకు వస్తున్నావు మీ అబ్బగారింటికి. నేను నిన్ను చేసుకోక ముందు ఇంకొకటి వచ్చి నేను చూసిండు గానే నువ్వు ఆన్ దగ్గరికి పోతున్నావు. ఏందల్లుడు నువ్వు మాట్లాడేది ఏంటిది? అదే అత్త, నీ బిడ్డ నేను చూడక ముందు ఇంకోటి వచ్చి చూసిండు కదా, ఆ ముచ్చట నాకు తెలియదు అనుకున్నారా ఏంది? మీ ముచ్చట్లన్నీ నాకు తెలుసు, మీరు అతను మాట్లాడుకున్నది తెలుసు, ఖాయం చేసుకున్న అంత తెలుసు. నాకు తెలియదు అనుకుంటా లేంది మీ కథలన్నీ. నాకు చెప్పేటోళ్ళు అన్నీ చెప్పిండు, నాకు అన్నీ తెలుసు. అందుకేనే ఇన్ని రోజులు నిన్ను నీ అవ్వగారింటికి పంపలేదు, ఇక్కడనే ఉంచుకుంటా. నీకు చెప్పిన మనిషి ఎవలో గాని దీన్ని చూడటానికి వచ్చిన మనిషి చచ్చిపోయిండు. ఆ మనిషి ఇప్పుడు భూమి మీద లేనే లేడని ఈ ముచ్చట చెప్పలేదు అల్లుడు. ఇద్దామన్న మాట నిజమే అల్లుడు, అవన్నీ మా బుద్ధికి అనుకున్న మాటలు. తెల్లారి పిల్లగాని ఇంటికి పోయి మాట్లాడదాం అనుకున్నాం, కానీ ఆ పిల్లగాని గాచారం మంచిగా లేక యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఈ ముచ్చట నీకు చెప్పలేదా చెప్పేటోళ్ళు? అట్టిగా మంది మాటలు పట్టుకొని ఇన్ని రోజులు నా బిడ్డను నా ఇంటికి దూరకుంటున్నా అల్లుడు. అవన్నీ ఆయనకి ఎందుకు చెప్తున్నానమ్మా? లేని దరిద్రాన్ని నాకంట కట్టినామని మీనేసుకుంటాడు. ఆయనకేం చెప్పక అవసరం లేదు. నేను పోయి బట్టలు చదువుకుంటా. పో బిడ్డ పో, పోనీ మీరు కూడా బట్టలు తెచ్చుకోకపోతే. దా బిడ్డ. ఇగో పోతన్నా, ఇయాటి నుంచి నీ బతుకు నీది, నా బతుకు నాది. ఉండు. బిడ్డ ఏడవకే. ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చినాం కదా, బస్ వచ్చినాక మన ఇంటికి మనం పోదాం. ఊకో. పిల్లగాళ్ళు చూడు బిక్కు బిక్కు అని మొక్కని చూస్తాను. ఇన్ని రోజులు నాకు ఆ విషయాలు తెలియక అపార్థం చేసుకొని నిన్ను అనుమానించింది, నన్ను క్షమించే అత్తమ్మ, నన్ను క్షమించు. భవాని, నేను నిన్ను అద్దనుకుంటే ఇక్కడ దగ్గర రాకపోతుంది. నిన్నే కావాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ దగ్గర వచ్చిన. రాయ మన ఇంటికి పోదాం. ఇంకేం ఆలోచిస్తున్నావే? దా ఇంటికి పోదా. నేను మంచిగా పని చేస్తా, నిన్ను పిల్లల్ని మంచిగా చూసుకుంటా. అత్తమ్మ, నువ్వన్నా చెప్పు. ఈ ఒక్కసారి నన్ను నమ్మి
పో బిడ్డ, అల్లుడు రెక్కబట్టి పిలిచిండు కదా, అల్లుని తప్ప అల్లుడు తెలుసుకున్నాడు కదా బిడ్డ. పా ఇంటికి పోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపంటి గంట ఉంటుంది, గట్టి కొట్టుది. బాయ్.